ఈ రోజున అన్నమయ్య జిల్లాలో ముగ్గురు పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్న తండ్రి మీద కంప్లైంట్ ఇచ్చారంట. విషయం ఏంటంటే అన్నమయ్య జిల్లాలో ఒక కుటుంబం ఉంటుంది. అయితే తల్లి దుబాయ్కి వెళ్ళిందంట. ఇంట్లో పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుందాం, పిల్లల్ని రేపు చదివించుకోవాలి కదా అన్న ఆలోచనతోటి ఆ అమ్మాయి దుబాయ్కి వెళ్ళింది. ఆ అమ్మాయికి ముగ్గురు పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. అయితే ముగ్గురు పిల్లల్ని కూడా హాస్టల్లో వేసింది. ఇంకా భర్త విషయానికి వస్తే భర్త విపరీతమైన తాగుబోతు, ఏ పని చేయడు, జల్సాగా తిరుగుతూ ఉంటాడు. ఇంక విపరీతంగా తాగేయడం, అందరితోనూ తగాదాలు పెట్టుకోవడం, ఇదే వాడు చేసే పని. ఇంకా భర్త మీద ఇంకా నమ్మకం లేక పిల్లల్ని తీసుకుని వెళ్ళి హాస్టల్లో వేసింది. అయితే అప్పుడప్పుడు పిల్లలు సెలవులు ఉన్నప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి 4 రోజులు ఉండి వెళ్తూ ఉంటారంట. అయితే ఇప్పుడు కొత్తగా స్కూళ్ళు తెరిచారు కదా, ఇంకొక 4 రోజులు ఉంటే అన్నీ కొనుక్కోవాలి, పుస్తకాలు అవన్నీ కూడా తీసుకోవాలి, మళ్ళీ స్కూల్ తెరిస్తే రావడానికి ఉండదని చెప్పేసి ఆ పిల్లలు తండ్రి దగ్గర ఉందామని చెప్పేసి ఇంటికి వచ్చారంట. ఇంటికి వస్తే వాడు రోజు విపరీతంగా తాగడం, పిల్లల్ని చావగొట్టడం, పిల్లల్ని అడ్డమైన బూతులు తిట్టడం అంట. పిల్లలు భయపడిపోయారు. మొన్నొకటి మైలవరంలో ఘటన చూసాం. భార్య బెహరాన్ వెళ్ళి డబ్బులు సంపాదించడానికి పాప మా అమ్మాయి వెళ్తే ఇక్కడ 2 పిల్లల్ని బిర్యానీలో విషం కలిపి ఏ రకంగా చేశాడో మొన్న మనం చెప్పుకున్నాం. అదే తరహాలో మళ్ళీ ఏం జరుగుతుందోననే భయానికి ఆ పిల్లలు వెళ్ళి పోలీస్ స్టేషన్లో తండ్రి మీద కంప్లైంట్ ఇచ్చారు. మా నాన్న మమ్మల్ని రోజు కొడుతున్నాడండి, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, 4 రోజులు సెలవులు కదా అని చెప్పేసి మేము వచ్చాము, మళ్ళీ మాకు స్కూళ్ళు తెరుస్తారు, మా ఆధార్ కార్డులు మా బట్టలు ఇచ్చేస్తే కనుక మేము మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాము, మా నాన్నని చూస్తుంటే మాకు భయం వేస్తుంది, మేము ఉండలేకపోతున్నామని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు తండ్రిని పిలిచి వాడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. చూడండి, ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి పనులు చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఇక్కడ భర్తలు మాత్రం సరిగ్గా ఉండట్లేదు. మీ పిల్లల్ని ఏదో ప్రేమగా చూస్తారని మీరు అనుకుంటారు, కానీ వీళ్ళు ఎలాంటి వేషాలు వేస్తున్నారో మీరు చూశారు కదా. ఇప్పుడు ఈ పిల్లలు ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పారు కాబట్టి పోలీసులు తండ్రిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరి మిగిలిన పిల్లలు అందరూ అలా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళగలరా చెప్పండి? వెళ్ళలేరు కదా. అలాగే అనుభవిస్తూ ఉంటారు. ఇంకా ఆ తండ్రి ఏం చేసినా కూడా కొట్టినా తిట్టినా ఈ పిల్లలు భరించాల్సిందే. అందరూ అంత ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు. కానీ తల్లులు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇప్పుడు మీకు 2 ఆడపిల్లలు 1 మగపిల్లడు అని అంటే ఆడపిల్లలకి ఖచ్చితంగా తల్లి అనేది అవసరం. మీరు హాస్టల్లో పెట్టిన వాళ్ళు హాస్టల్లోనే ఉంచేసేయండి. మళ్ళీ ఇంటికని సెలవులు కదా ఇంటికని ఈ తండ్రిని నమ్మి కనుక మీరు పంపించారని అంటే ఎంత దుర్మార్గపు తండ్రులు ఉన్నారో మీరు చూశారు కదా. ఎన్ని ఘోరాలు నేరాలు పిల్లలపైన జరుగుతున్నాయో అవి కూడా మనం చూస్తున్నాం. అలాంటప్పుడు ఆ పిల్లల్ని హాస్టల్లో ఉంచడమే మంచిది. మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోండి తప్ప ఈ తండ్రిని నమ్మి మాత్రం ఆ పిల్లల్ని బయటకు తీసుకురాకండి. ఈవేళ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు, కానీ వాడి బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. మళ్ళీ వాడి బుద్ధి ఎప్పుడేం మారిపోతుందో చెప్పలేము. ఎవరైనా తండ్రులు ఇలాంటి తాగుమూత వాళ్ళు కనుక ఉండుంటే, తల్లులు ఎవరైనా సరే ఇలా కువైట్కి అక్కడికి వెళ్ళి కనుక పనులు చేసుకునే వాళ్ళు ఉంటే పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మ. తండ్రులు మాత్రం నమ్మకండి. మీ పిల్లలు ఎక్కడ క్షేమంగా ఉంటారో అక్కడే ఉంచండి. కన్న పిల్లల్ని కన్న తల్లి నమ్మే పరిస్థితి లేదు, తండ్రి దగ్గర పిల్లల్ని ఉంచే పరిస్థితి లేదు. ఎన్ని ఘోరాలు చూస్తున్నాం మనం చెప్పండి. మీరు వేరే దేశాలకు వెళ్ళి పాపం అక్కడ ఏదో మీరు నానా పాటలు పడుతూ ఉంటారు, తిండి నిద్ర లేక. అక్కడ అన్నీ ఉన్నా కూడా మీ దృష్టి అంతా కూడా పిల్లలపైనే ఉంటుంది. పిల్లలు ఏం తిన్నారు, పిల్లలు సరిగ్గా తిన్నారా, పిల్లలు ఏం చేస్తున్నారని పాపం మీ బెంగ అంతా పిల్లలపైనే ఉంటుంది. కానీ ఇక్కడ పిల్లలు చూస్తే అమ్మ ఎలాగుంది, అమ్మ లేదే మా దగ్గర అని పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. ఏది ఏమైనా కూడా కొన్ని కష్టాలని మనం భరించాల్సిందే. కానీ డబ్బులు సంపాదించుకోవాలని వెళ్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ మీ పిల్లల్ని బాగా చూసేవాళ్ళు ఉంటేనే వదిలిపెట్టండి తప్ప ఇలాంటి దుర్మార్గమైన కన్నతండ్రుల దగ్గర మాత్రం మీ పిల్లల్ని అస్సలు వదిలిపెట్టకండి. ఎంతసేపు అండి, 1 నిమిషం చాలు పిల్లల్ని ఏమన్నా చెయ్యాలి అని అంటే. వాడు తాగిన వాడు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడంట, ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాడంట. ఒక ఆడపిల్ల 1 కొడుకు, 2 వెళ్ళి పోలీసులకు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. పిల్లలు ఎవరికి చెప్పుకుంటారండి? ఏదైనా కష్టం వస్తే అమ్మా నాన్నకే కదా చెప్పుకునేది. కానీ కన్న తండ్రి వీళ్ళు ఈ రకంగా చేస్తే వాళ్ళు ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? వాళ్ళకి ఇంకా భద్రత ఎవరి దగ్గర ఉంది చెప్పండి? కానీ ఈ రోజులు చూడండి ఏ రకంగా మారిపోయాయో. చక్కగా భార్య సంపాదించి పంపిస్తున్నప్పుడు చక్కగా పిల్లలను చూసుకుని ఇంట్లో ఉండకుండా భర్త ఈ రకంగా విపరీతంగా తాగి పిల్లల్ని ఆ రకంగా టార్చర్ పెట్టడం ఏంటండి? పిల్లల విలువ తెలియదు మీకు. ఇప్పుడు పిల్లలకు ఒక వయసు వచ్చి పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు పిల్లల విలువ తెలుస్తుంది. అప్పుడు అదే పిల్లలు మిమ్మల్ని చీ కొడతారు ఖచ్చితంగా. వీడు ఒకప్పుడు మమ్మల్ని సరిగ్గా చూడలేదు, నాన్న ఎప్పుడు కూడా మాకు ఏమీ కొనిపెట్టలేదు, నాన్న ఎప్పుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళలేదని అదే పిల్లలు చీ కొట్టే పరిస్థితి. మీ కన్న పిల్లల్ని మీరు ప్రేమగా చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పండి? ఒక తండ్రి అని అన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి పిల్లలపైన. మీ కన్న పిల్లలే కదా, మరి మీరు చూడకపోతే బయట వాళ్ళు చూస్తారా చెప్పండి? ఈ పిల్లలు ఆనందంగా నాన్న దగ్గర 4 రోజులు ఉందామని హాస్టల్ నుండి వస్తే కూడా ఒక తండ్రి దగ్గర నాన్న ప్రేమ దొరకలేదు అని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పిల్లలు చెప్పుకున్నారని అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా చెప్పండి? ఆ కన్న పిల్లలు ఎవరికి చెప్పుకుంటారండి? నాన్నే ఇలా చేస్తే ఇంక వాళ్ళ పరిస్థితి ఏంటి?
అంటే అమ్మ చూస్తే ఎక్కడో దూరంగా ఉంది, నాన్న చూస్తే ఈ రకంగా ఉన్నాడు. అంటే వాళ్ళు తల్లిదండ్రి ఉండి అనాథులు అన్నమాట. ఎవడూ లేని దిక్కులేని పిల్లలు అన్నమాట. పిల్లలకి ఎందుకంటే అలాంటి జీవితాలను ఇస్తారు? మీరు పెంచలేనప్పుడు, భర్త మంచివాడు కానప్పుడు ముగ్గురు పిల్లల్ని కనడం ఎందుకు చెప్పండి? వాళ్ళు ఏడిపించినట్టు అవుతుంది కదా, వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది కదా. లేదు అని అన్నప్పుడు మీరు ఇక్కడే ఉండి పిల్లల్ని బాగా చూసుకుంటే అయిపోతుంది కదా. మీరు చూస్తే వదిలేసి పిల్లల్ని ఎక్కడికో వెళ్ళిపోతారు డబ్బు కోసం. వీడు చూస్తే తండ్రులు పట్టించుకోరు, తాగేసి నాన్న రభస చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు అనాథలండి? హాస్టల్లో పడేసి దిక్కులేని పిల్లల్లాగా అక్కడ పడేస్తారా? ఏంటి వాళ్ళ జీవితాలు అసలు? ఎందుకు చాలామంది తల్లులు ఇలాగే చేస్తున్నారు. డబ్బు కోసమని పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వెళ్తున్నారు. పోనీ అక్కడికి వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ చూస్తే అక్కడ వాళ్ళు నరకం అనిపిస్తున్నారు. అది వెళ్ళిన చోట వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారు. తిండి పెట్టట్లేదు, మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు, అడ్డమైన చాకరీలు చేయించుకుంటున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారని ఇలాంటి విషయాలు కూడా ఎంతోమంది వీడియోలు తీసి పెడుతున్నారు. ఎందుకండి ఇక్కడ పిల్లల్ని వీళ్ళనే బాధ పెట్టి మీరు అక్కడికి వెళ్ళి మీరు బాధపడి ఎందుకు ఈ జీవితాలు చెప్పండి? ఉన్నది ఒకటే జీవితం. పిల్లలతో ఆనందంగా గడపకుండా ఈ నరకాన్ని ఎందుకండి కావాలని కోరి తెచ్చుకుంటారు? చక్కగా ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకుంటూ, లేతే మీకు దగ్గరలో పిల్లల్ని హాస్టల్లో వేసి ఏదో ఒక పని చేసుకుని ఇక్కడే బతకండి, పోయిందేముంది? కాబట్టి తల్లులు ఎవరైనా సరే దుబాయ్లకి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటే ముందు మీ పిల్లల మీద దృష్టి పెట్టండి. పిల్లలకి ఏదన్నా అయ్యింది అని అంటే మీరు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అవి వేస్ట్ అనే చెప్పాలి. పిల్లలు లేకపోతే ఇంకా జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఈ రోజున మనం చూస్తున్నాం. కానీ పిల్లల విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఈ తండ్రులకైతే అస్సలు బుద్ధి లేదు. అయ్యో నా పిల్లలు కదా, 4 రోజులు నా పిల్లల్ని నేను ప్రేమగా చూసుకోకపోతే ఎవరు చూస్తారన్న ఆలోచన కూడా వీళ్ళకి ఉండట్లేదు. ఎప్పుడు చూడండి ఆ తాగుడి మీద ఉన్న ప్రేమ పిల్లలపైన ఉండదు. నిజంగా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనంటే వాళ్ళే మీకు భరోసాగా ఉంటారు, వాళ్ళే మీకు అండగా ఉంటారు. మరి అలాంటి పిల్లల్ని ఈ రోజున నిర్లక్ష్యంగా చూస్తున్నారనంటే మీకంటే హీనమైన తల్లిదండ్రులు ఉండరనే చెప్పాలి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వేరే దేశాలకు వెళ్ళేవాళ్ళు పిల్లల గురించి ఆలోచించండి. మీకు పిల్లల్ని చూసేవాళ్ళు ఉంటేనే వదిలిపెట్టండి, లేదంటే ఒక మంచి హాస్టల్లో వేసి వెళ్ళండి తప్ప ఇలాంటి దుర్మార్గపు తండ్రుల దగ్గర మాత్రం పిల్లల్ని వదిలిపెట్టకండి. మొన్నే ఒక సంఘటన చూసాము, పిల్లల్ని ఏం చేశారో చూసాము. అనవసరంగా పిల్లలు దూరం అయిపోయారంటే ఈ రోజుకి ఆ తల్లి అల్లాడిపోతుంది ఆ పిల్లల కోసం. అలాంటి పరిస్థితి ఎవ్వరూ తెచ్చుకోకూడదు. పిల్లలు బాగుండాలని మీరు వెళ్తున్నారు తప్ప ఇక్కడ పిల్లల జీవితాలు ఏమవుతాయో అర్థం కాని పరిస్థితి. కాబట్టి దుబాయ్లకి అక్కడికి వెళ్ళిన తల్లులు ఎవరైతే ఉన్నారో వెనక్కి వచ్చేసి మీ పిల్లల్ని బాగా చూసుకోండి. ఇలాంటి తండ్రుల దగ్గర మాత్రం నమ్మి మీ పిల్లల్ని మాత్రం వదిలిపెట్టకండి.